ఈ వందనాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు వందనాలు. దేవుడు అధేయంగా ప్రతి ఒక్కరును యేసునామములో దేవుడు దీవించినాక అల్లెలు వేసే మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన పరిశుద్ధరానికి ఆరాధన తండ్రి, మీకు వందనాలు. ఊహే మనస్సు ఆరాధన ఊహే డబాకరబినస్సు పూర్వవిధి దవా మీకు ఆరాధన తండ్రి, పరిశుద్ధరా మీకు ఆరాధన తండ్రి, నిత్యం ఆరాధన యోగుడను మా ప్రభావ మీకు ఆరాధన తండ్రి. మా కొరకు తండ్రి దిగి వచ్చిందో, పరలోకం నుండి దిగి వచ్చిందో మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, సమాధి నుండి తిరిగి లేచిన దేవా మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మవైన దేవా, మా హృదయంలో పుట్టిన మా గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. మా బ్రతుకులోనికి దేవా మీరు వచ్చిన వాటి శుద్ధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మా బ్రతుకులను మార్చడానికి మాలోనికి పరిశుద్ధాత్మలోని వచ్చిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. తండ్రి మీ ప్రియ కుమారుని మాకు ఉచితంగా అనుగ్రహించండి దేవా, మేము శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప పాపక్షమాన్ని బట్టి వందనాలు తండ్రి. మా విమోచ కూడా నేసే మా రిష్ కూడా మీకు ఆరాధన తండ్రి. తండ్రి మమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చిన మా రిష్ కూడా దేవా మీకు ఆరాధన తండ్రి. ప్రభావ సోదరం మిమ్మల్ని శుద్ధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు ఆరాధన తండ్రి. ప్రభావ యొక్క ఆత్మ కూడా నాశనం అయిపోవద్దని కోరుతున్న మా గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చినట్టు వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి శుద్ధిస్తున్నాం. వారి రక్షణ పొందలేని సార్లు వారు త్వరగా తండ్రి రక్షణ పొందినట్టు దేవా కర్ణ దయ చూపుకోవడం మీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు తండ్రి. దేవా సోత్రం తండ్రి. ఆమె రాకడాన్ని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన మీకు ఆరాధన తండ్రి. ఏ రాకడ కొరకు మా కింద ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరిచిన దేవ మీకు ఆరాధన తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన మా గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. త్వరగా వస్తామని వచ్చే మా దేవ మీకు ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి. దేవాను తండ్రి మేమందరం మీ రెండవ రాకడ కొరకు వేచున్నాం తండ్రి. దేవ వందనాలు తండ్రి. ఒకసారి కూడా తండ్రి మీ రక్తం ద్వారా కడుగుము తండ్రి, పరిశుద్ధ పరిశ్రమ తండ్రి, ఆత్మ ద్వారా వాక్యం ద్వారా శుద్ధి చేయండి తండ్రి. మీ రాకడలో మెత్తబడాలి తండ్రి. మీతో పాటు నిత్యం మహిమానుభవంలో బ్రతకడమే మా పట్ల మీ చిత్తం, మీ ప్రణాళిక దేవా శుద్ధిస్తున్నాం తండ్రి. మీ చిత్తం, మీ ప్రణాళిక మందరి జీవితంలో జరగనాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓకే డబ్బా ఖరబిన సూర్య త్వరగా వస్తామని చెప్పిన గొప్ప దేవ మాకు అనుగ్రహించిన గొప్ప జీవం కలిగిన గొప్ప నిరీక్షణను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి నేను హల్లెలూయా స్తోత్రం ఆమేన్. స్థలం సిద్ధపరిచిన తర్వాత మేము వస్తామని చెప్పిన గొప్ప దేవామికి ఆరాధన తండ్రి. స్థలం సిద్ధపరుస్తున్నాం దేవామికి వందనాలు తండ్రి. ఆమేన్ హల్లెలూయా దేవా స్తోత్రం. అనేక వాసస్థలాలు దేవా నిర్మిస్తున్న మా దేవామికి ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రభావం రెండవ రాకడని బట్టి ఆరాధన తండ్రి. మమ్మల్ని సిద్ధపరుస్తున్న జీవాధిపతి స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు 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 తండ్రి, వందనాలు తండ్రి. తండ్రి పరిశుద్ధాల మీద నడిపించము తండ్రి, కృపలు నడిపించము ఈ రోజు తండ్రి. వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం ఉందండి. వాక్యం ద్వారా మాట్లాడడం తండ్రి. మహిమా ఘనత మీకే అప్పగిస్తున్న యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ దినం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగు, గొప్ప వెలుగు అంటే మనకు తెలుసు ఎవరని, అదే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీదే వెలుగు ప్రకాశించను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఒకప్పుడు చచ్చిన స్థాయిలో ఉన్న, ఆత్మీయంగా చచ్చిన స్థాయిలో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నది అనేకులు ఆత్మీయంగా చచ్చిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి నీతి సూర్యుడైన జీవగల దేవుడు వారి మీదే ప్రకాశించిన కాబట్టి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొప్ప వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అంటే నీతి సూర్యుడు, గొప్ప వెలుగు మన బ్రతుకును వెలిగిస్తాయి అన్నమాట. చీకటి అంతా మన బ్రతుకు నుండి తీసివేస్తాయి అన్నమాట. సాతాను సంబంధమైనది, పాప సంబంధమైనది అన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించినాక
కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేశాడు? పిల్లలు మనం చూసినట్టే గొప్ప వెలుగైన క్రిస్తువును వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో, మన హృదయంలో నాటేస్తామన్నమాట. మన లోపలే నాటేస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన జీవితం చీకటి ఉండవద్దనమాట. మనం జీవితం విడుగా ఉండాలి. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మన సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించాలి. చీకటి సంబంధాలుగా బ్రతకూడదన్నమాట. కాబట్టి వెలుగు సంబంధాలుగా బ్రతకాలి. అంటే క్రిస్తు సంబంధాలుగా మనం బ్రతకాలి. జీవంగా దేవుని సంబంధాలుగా బ్రతకాలని నా పట్ల, మీ పట్ల దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం చూసినట్లయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దానికి అర్థం ప్రియులార మరణం నుండి, ఆత్మీయ మరణం నుండి ఏ మనిషి అయినా సరే వారిని విడిపించడానికి ప్రభువుకు సాధ్యం అనమాట. నిత్య జీవన్ హల్లెలూయా. నిత్య జీవన్ ఇవ్వడానికి కొరకు ప్రభు పుట్టేయమనమాట. మనకు నిత్య జీవన్ ఇవ్వడానికి కొరకు, మనం రక్షించుకోవడానికి కొరకు ప్రభు దిగి వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించండి. మరణం అనే మాటలు వినగానే ప్రజలు చాలా మంది భయపడతాము. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మరణం ఘోరమైన పాపం శిక్ష మరణం అనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాప శిక్ష మరణమే, ఆత్మీయ మరణం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నా నిమిత్తం, మీ నిమిత్తం మరణం పూర్తిగా అనుభవించామన్నమాట. యేసుక్రీస్తు ఘోరంగా పిల్లల కలువరి సిలువలో ప్రాణం త్యజించామన్నమాట. ప్రాణం పెట్టేసామన్నమాట. ఎవరి కోసం? మీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే, మానవులందరి కొరకే అనమాట. అందరి కొరకు దేవుడు మనం చూసినట్లయితే పాపిలుగా ఉన్నప్పుడే ప్రేమించామన్నమాట. పాపిలుగా ఉన్నప్పుడే ప్రేమించాం. శత్రులుగా ఉన్నప్పుడే ప్రేమించాం. అందుకొరకే దేవుని ప్రేమ, యేసే ప్రేమ ఇన్ని ప్రేమ కంటే గొప్పదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణం ఛాయలో ఉన్న మనల్ని మరణం నుండి విడిపించడానికి మరణించామన్నమాట. పూర్తిగా మరణించి మరణాధిగా సాతాను తలను తొలగించామన్నమాట. మరణాధిగా సాతాను నాశనం చేశాం సులువ మరణం ద్వారా. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం అనుభవించాం. ఎందుకంటే నీవు నేను ఇంకా ఆత్మీయంగా మరణించొద్దు. అదే నిత్య జీవనం అనమాట. నిత్య జీవనం అంటే నిత్యం మరణం లేని ఒక అనుభవం అనమాట. జీవం కలిగిన నిత్య జీవన్ అనుగ్రహించే నిత్యలకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయ మరణం లేదు. అదే నిత్య జీవన్. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తును ఎరుగుడ నిత్య జీవన్ అనమాట. తండ్రి దేవును ఎరుగుడ యేసుక్రీస్తును అనుభవించుకోవడం అదే నిత్య జీవన్. అది కూడా మనం చూస్తున్నట్లయితే నిత్యం అనమాట. యుగాలు అంటే మరణం మనల్ని తాకలేదనమాట. దేవునికి స్తోత్రం. మనం మరణించవద్దని ప్రభు ప్రియుల ఆశపడతారు. చూడండి, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం దేవుని స్తుతిస్తాం. మరణం నుండి మనల్ని విడిపించిన ఆ ప్రభువును స్తుతిస్తాం. ఇంకా ఎవరైనా మరణ ఛాయలో ఉన్న వారు ఎవరైనా ఒకవేళ ఉంటే వారి నుండి జీవంగా దేవుడు విడిపించినాక, రక్షించినాక దేవునికి స్తోత్రం. ప్రభుకి అది సాధ్యమన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మరణాన్ని దేవుని కుమార్తె మనం భయపడాల్సిన అవసరం లేదు. మరణం ఆత్మీయ మరణం ఉంది, ఫిజికల్ డెత్ శారీరక మరణం ఉంది, రెండో మరణం ఉంది అని సెకండ్ డెత్ ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆత్మీయ మరణం నుండి ప్రభు మనను విడిపించిన స్తోత్రం. శారీరక మరణం హెబ్రీయులకు రాసిన పత్రిక లోపల మనం చూడవచ్చు. దేవుడు నియమించామన్నమాట.
అది ఒక పాపాన్ని బట్టి దేవుడు నియమించారు. ఎందుకంటే సిన్ఫుల్ తో పాపంతో నిత్యం మనం బ్రతకూడదు అనమాట. కాబట్టి ఫిజికల్ డెత్ ప్రియులారు మనం శారీరక మరణం కూడా ప్రియులారు మనం చూస్తుంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో యేసుక్రీస్తు ఒక ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తును ఎవరైతే ప్రేమిస్తారో వారు దీర్ఘాయుస్సు అనుభవించినాక దీర్ఘాయుసు జీవంగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు క్రీస్తువును ప్రేమిస్తున్న మీకు యేసునామలో దీర్ఘాయుస్సు జీవంగల దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు దానికి అర్థమైనది, నీవు దుర్మరణం, అకాల మరణం నీ దగ్గరకు రాదనమాట. అకాల మరణం రాకుండా జీవంగల దేవుడు కాపాడునాక, దుర్మరణాలు జరగకుండా యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, దేవుడు తన దూతల ద్వారా, తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధన దేవుడు మనల్ని కాపాడును గాక. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా కాపాడుతుంది. ఇందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ తలవండ్రులంతా లెక్కపట్టి విన్నామన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోలేదు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, దేహమును చంపిన వారును లేదా దాని కొరకు ప్రయత్నం చేస్తున్న వారును భయపడే అవసరం లేదు. చాలా మంది ఏమనుకున్నారు, మరణం అంటే ఎండని. కానీ మరణం ఎండ కాదు, చివరి రోజు కాదనమాట. తర్వాత కూడా మన ఆత్మలో జీవగల దేవునితో బ్రతికినాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం చూస్తున్నది. కొందరు దానికి ముందు క్రీస్తును నిర్ధరించిన వారు మనం చూడొచ్చు. కొందరు యేసుక్రీస్తు రెండవ రాకడలో బ్రతికి ఉన్నప్పుడే అంటే బ్రతికిన వారి కూడా మనం చూడొచ్చు అనమాట. బ్రతికిన వారిని కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం చూస్తుంటే కొందరు ముందు క్రీస్తును నిర్ధరించిన వారు మనం చూడొచ్చు, లేక కొందరు మనం చూస్తున్నది బ్రతికిన వారు. ఇప్పుడు ఈ రెండు గుంపులు ఉన్న వారు కూడా ఎత్తబడతాయి అనమాట. మొదటి మనం చూసినట్టే క్రీస్తునందు నిర్ధరించిన వారు ఎత్తబడుతుంది. తర్వాత బ్రతికిన వారు మహిమా శరీరం ఎత్తబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మరణ ఛాయగల దేశ నివాసుల మీదే వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రజలు యేసునామములో ప్రతిరోజు ఇంక్రీస్ అవుతుంది. అనేకులు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మిస్తున్నాం అనమాట. అనేకులు జన్మిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క టీవీ ఛానల్ ద్వారా అది రావడం లేదేమో, కానీ న్యూస్ ద్వారా రావడం లేదేమో, కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అనేకులు కొత్తగా జన్మిస్తున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దగ్గర పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. హల్లెలూయా. ఇది వాక్యం అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు, శ్రమ కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ అనుభవించుకొని బానిసలుగా ఉన్నప్పుడు కూడా చట్టాలు, వ్యతిరేకమైన చట్టాలు ఫరో తీసుకొని వచ్చినప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారు పుట్టి పెరిగామన్నమాట. వారు రోజు రోజుకు ఇంక్రీసాయమన్నమాట. ఎందుకంటే దేవుని ఒక చెయ్యి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాం, అబ్రహామును దేవుడు దీవించాం. ఆకాశ నక్షత్రము వలె, సముద్ర తీరంలో ఉన్న ఇసుక వలె సంతానం అనుగ్రహిస్తామని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం మారలేదన్నమాట. దేవుడు నిత్యరోగ తండ్రి అనమాట. నిన్న నేడు నిరంతరం ఎగిరిదిగొన్న దేవుడు అనమాట. దేవుడు ఒక మాటలు చెప్పి ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతే. దాన్ని ఆపడానికి ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఏ పరిస్థితి కూడా వీల్లేదన్నమాట. అంత పక్కగా జరగాలి అనమాట. అంతే. దేవుని చిత్తం జరగడానికి వరకు జరుగుతుంది. దేవుని చిత్తం జరిగినాక యేసునామములో నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం జరిగినాక మన రాష్ట్రం, దేశం పట్ల ఉన్న దేవుని చిత్తం, యేసునామములో దేవుని చిత్తం జరిగినాక దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ చెప్తారు?
ఒకటి దేవుని చిత్తం జరిగినాక, ఇప్పట్లో దేవుని చిత్తం జరిగినాక, ఈ కుమార్తె పడులోని దేవుని చిత్తం జరిగినాక, మీ కుమారుని పడులోని దేవుని చిత్తం యేసు వాళ్ళు జరిగినాక, అంతే. అలాగే మన అందరి పడులోని దేవుని చిత్తం జరిగినాక. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే శ్రమకాలంలో కూడా వారు ఇంగ్రీసాయమన్నమాట. ఇస్సాకు గురించి మనం చూడవచ్చు. దేవుని పొందిన ఇస్సాకు కరువు కాలంలో కూడా విత్తనాలు వేసాము, 100గా పంట. సోదరం, కరువు కాలంలో బై ఫెయిత్ దేవుని స్వరమిని ఇస్సాకు విత్తనాలు పెట్టాయి. కాబట్టి ప్రియులారా, మనం తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే పవర్ఫుల్ విత్తనాలు మన జీవనంలో పెట్టేసాం, నాటేసాం అనమాట. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అంటే కరువు కాలంలో ఇస్సాకు విత్తనాలు పెట్టినప్పుడే 100 ఫలించాం. కాబట్టి ఈ కాలంలో మనం చూసి తండ్రి అయిన దేవుడు అనేక హృదయంలో స్వార్థుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా పిల్లలు వాడుతున్నాం. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వాడుతున్నాం. అనేక హృదయంలో స్వార్థ అంటే వాక్యం క్రిస్తువును నాటుతున్నాం అనమాట. అలాగే కాబట్టి తండ్రి నాటిన క్రిస్తువును ఎవరు పిక్కి వేయాలన్నమాట. స్తోత్రం. కాబట్టి క్రిస్తువును జీవగల దేవుడు మనలో ఆ విత్తనం మనలో నాటిన పిల్లలు మనం శుద్ధిస్తాం. కాబట్టి అది యేసునామలో 100 ఫలించినాక, 100 ఫలించినాక బైబిల్లో రాయబడింది. విత్తనాలు వేయడానికి ఒకరు వెళ్ళినప్పుడు కొన్ని రోడ్డు మీద పడే, కొన్ని రాత్రి నెలలు పడే, కొన్ని ముళ్ళ పూదలు పడే, కొన్ని మంచి నెలలు పడే. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనలో కూడా దేవుని మహాకృపను బట్టి విత్తన వేసాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు. వాక్యం శరీరధారిగా దిగి వచ్చాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి వాక్యం మనలో తండ్రి నాటినవాడు. దేవునికి స్తోత్రం. అది ఫలిస్తానంట. ఫలించినాక 35, 60 యేసునామములో 100 ఫలించినాక, 100 ఫలించినాక ఎంతమంది చెప్తారు? దేవా నాలో 100 నేను 100 ఫలించినాక, నాలో పడిన విత్తనాలు, నాలో వచ్చిన యేసయ్య పరిశుద్ధాత్మ సహాయం వలన అది 100గా ఫలించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి 100 ఫలించినప్పుడు ఏమవుతుంది? మన అధికంగా ఫలించినప్పుడు ఏమవుతుంది? దేవుని నామం ఎక్కువ మహిమపరచబడుతుంది. కాబట్టి కరువు కాలంలో కూడా ప్రియులారా మనం చూస్తుంటే ఇస్సాకు విత్తనాలు వేసాము. దేవుని కృపను బట్టి, దేవుని కరుణను బట్టి అది ఫలం ఇచ్చానమాట. ఇప్పుడు మనం చూసినది మోసే కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరి ముద్దలో గొడవ వచ్చిందనమాట. అనేకది వచ్చింది, తిరుగుబాటు. మోసే అయినా లీడర్, లేదంటే అహరోనైనా యాజకుడు, యాజకత్వం మాకు కూడా కావాలి, మేము కూడా పరిచర్య చేయాలి. ఇప్పుడు దేవుని నిజమైన పిలుపు పొందిన వారు ఉన్నారు, నిజమైన పిలుపు లేని వారు కూడా ఉన్నామన్నమాట. నిజంగా దేవుని పిలుపు ఉన్న వారు ఉన్నారు, నిజంగా పిలుపు లేని వారి మధ్యలో సమస్య వచ్చింది. అప్పుడు మోసే చెప్పి, మీరు ఒక్కొక్క గోత్రంలో ఉన్నవారు ఒక్కొక్క కర్ర తీసుకొని రావాలి. కర్ర తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి, తీసుకొని రావాలి. ఒకటి ఒక్కొక్క గోత్రాలు కర్ర తీసుకొని వచ్చాయి. ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్టే నెక్స్ట్ రోజు మనం చూస్తున్నట్టే అహరోను ఒక కర్ర చిగిరించినట్టు ప్రియులారా చూసామన్నమాట. అహరోను కర్ర మాత్రం చిగిరించామన్నమాట. అది ఫలించాం. దానిలో పువ్వులు కాయలంతా వచ్చేసామన్నమాట. సూతర్. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నా నీవు యేసునామములో ఫలిస్తానమాట. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న నువ్వు ఫలిస్తుంది. ప్రభువుని ప్రేమిస్తున్న నువ్వు ఫలిస్తుంది. ప్రభుతో సమయం గడుపుతున్న ప్రభు వాక్యానికి చోటిచ్చిన నువ్వు ఫలిస్తుంది. ప్రభువుకు హృదయం తెరచిన నువ్వు ఫలిస్తుంది అనమాట. ఫలిస్తుంది. యేసునామములో ఫలించిన ఆత్మఫలాలు ఆత్మ నుండి రిలీజ్ అవునాక, పరిశుద్ధ ఆత్మవరములు ఇంక్రీజ్ అవునాక, యేసునామములో అది ఆపరేట్ అవునాక, యేసునామములో కాబట్టి ఫలిస్తాయి అనమాట. సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని కృపను బట్టి పిలుపున్న ప్రియులారా మనం ఫలిస్తాయి అనమాట. ఫలించినాక ఇప్పుడు సాతానుకు తొందర ఏంటిది? ఫలించకుండా చేయడమే.
ఫలం రాకుండా చేయడమే. కానీ జీవం గల దేవునితో బ్రతున్న వారు బహుగా ఫలిస్తాయి అన్నమాట. అదే ప్రభు స్పష్టంగా చెప్పాం, నేను మీలో ఉండే, మీరు నాలో ఉండే బహుగా ఫలిస్తాయి అన్నమాట. అంటే అదే హిస్టరీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. హల్లెలూయా. లైఫ్ చేంజింగ్. హల్లెలూయా. కాబట్టి ఫలించినాక దేవుని చిత్తం అన్నమాట. అంటే దేవునికి సాధ్యం అన్నమాట. కరువు కాలములో ఫలం వచ్చినట్టు చేసిన దేవునికి ఈ కాలంలో అదే సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. ఈ అంత్యకాలంలో, కడవరి కాలంలో మన క్రిస్తు కొరకు ఫలించినట్టు చేయడానికి జీవం కలిగిన దేవునికి అది సాధ్యం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎక్కడ కూడా మనం చూసినట్లయితే కొందరి మధ్యలో, దేవుజనుల మధ్యలో సమస్య వచ్చామన్నమాట. కొందరేమో పేతురు వారని, కేఫా వారని, కొందరేమో పౌలు వారని, అపోలో వారని మాట్లాడుతున్నాం అన్నమాట. కాబట్టి అలాగే పలుకుతున్న కొద్ది ఏమవుతుంది, అనేకద వస్తాయి అన్నమాట. కాబట్టి పౌలు దేవుని నుండి రిలేషన్ ఉంది. మనందరూ ఎవరికి చెందిన వారం. ఇప్పుడు మీరు ఎవరికి చెందిన వ్యక్తి, మీరెవరికి చెందిన వారం. సో మనం చెప్తాం, కొందరు చెప్తారేమో రకరకాల పేర్లు చెప్తారు. పేర్లు నేను చెప్పడం లేదు, కొందరికి అది బాధ వస్తుంది. సరే, కాబట్టి ఎప్పుడు వెళ్ళారా మనం రకరకాలు డెన్యూషన్ పేర్లు చెప్తారేమో. కానీ 1 కొరింథీయులు 3వ అధ్యాయము చివరి వచనం చూడండి, స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టామన్నమాట. మనం అందరూ యేసుక్రీస్తు అమూల్యమైన పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వారందరూ క్రీస్తు వారం అన్నమాట. సో కాబట్టి మనం క్రీస్తు వారు, ఇలా యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నాం, శుద్ధిగా మార్చాం. కాబట్టి నేను ఫలానా రకరకాల పేర్లు ఉన్నాయి కదా, వారికి చెందిన వారమని మనం ఇలాగే చెప్పగలరు. అంటే మన ధైర్యతో చెప్పాలి, క్రీస్తుకు చెందిన వ్యక్తి నేను, నన్ను ప్రభు కొన్నాం. ఈ సత్యం మనం గ్రహించాలి. మనల్ని ప్రభు కొన్నామన్నమాట, సొత్తుగా మార్చామన్నమాట. స్వతరం అది కూడా ఫలించుకోవడానికి కొరకు అనమాట. కాబట్టి ఎప్పుడు వెళ్ళారా మనం 1 కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం మనం చూసినట్లయితే రాయబడి ఉంది. అపోలో పౌలు నాటే, అపోలో నీళ్ళు వస్తే, పౌలు నాటేసామన్నమాట, అపోలో నీళ్ళు వస్తే. కాబట్టి వృద్ధించేవాడు మాత్రం ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనం నేర్పిస్తుంది, అపోలో కాదనమాట, పౌలు కూడా కాదనమాట. అది దేవుడు అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు మనలో వాక్యం నాటేసాం, క్రిస్తువులు నాటేసాం, వాక్యాన్ని నాటాం. కాబట్టి అది వృద్ధి చేయవాడు ప్రభు అనమాట, జీవగల దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఉన్నది, మహిమ ఎవరికి వాలి, ఘనత ఎవరికి వాలి. దాని నుండి మనకు అర్థమవుతుంది, మన త్రోవ తప్పిపోదు అనమాట. కొన్నిసారి మన మహిమ అంతా కూడా మనిషికి ఇస్తారని, మనుషులకు ఇస్తారని, పరిచర్య చేసిన వారికి ఇస్తారని. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పౌలు నాటేం కరెక్టే, నాటుకోవడానికి వాడుకున్నాం. అపోలో నీళ్లు పోసే, పరిచర్య చేసే. కానీ మహిమ మాత్రం ఎవరికి వాలి, వృద్ధి కలుగజేసే జీవంగా దేవునికి వాలి. అంటే దానికి అర్థం పౌలు నాటినా గాని, అపోలో నీళ్లు పోసినా గాని అది వృద్ధి అవ్వాలి అంటే జీవగన్న ఖచ్చితంగా జీవగన్న దేవుని యొక్క సహాయం అవసరం అని, పరిశుద్ధాత్మ దేవునికి సహాయం అవసరం, క్రీస్తు యొక్క సహాయం అవసరం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మహిమ ఎప్పుడు కూడా యేసుక్రీస్తులో తండ్రికి ఇవ్వాలి, మహిమ మన క్రీస్తుకు ఇవ్వాలి అనమాట. మహిమ మాత్రం జీవగన్న దేవునికి ఇవ్వాలి. మనం అందరం పాత్రలు మాత్రమే, మనందరూ పాత్ర మాత్రమే. పని వేసేవాడు మనమని అనిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మదుడు మన ద్వారా పనిచేస్తున్నాం, మనం పరిశుద్ధాత్మదుడు కలిసి పనిచేస్తున్నాం మనం. సోదరు కాబట్టి మహిమ మాత్రం ప్రియులారా దేవునికి మనం ఇవ్వాలి. అంటే దానికి అర్థం ఏంటిది, ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ప్రియులారా మనం నిజమైన దేవుని పరిచర్య మనం చూస్తున్నాం. దేవుని పరిచర్య మాటలోనే ఉంది, దేవుని పరిచర్య అది దేవుని అందనమాట.
పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, అది పరిశుద్ధాత్మ దేవునిది అనమాట. క్రిస్తు యొక్క పరిచర్య క్రిస్తు అనమాట. అది ఇప్పుడు కూడా నడుస్తుంది అనమాట. అంటే దానికి అర్థం క్రిస్తు మనలో వచ్చి, మనలో జన్మించి, మన ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా అభిషేకం నింపి నిన్ను క్రిస్తు వాడుతున్నామండి. మనల్ని పాత్రగా వాడుతుంది. దానిలో మనకి ఎంతో సంతోషం. ఎందుకంటే ప్రభు నన్ను కూడా వాడుతున్నాం. ప్రార్థన ప్రభు నన్ను కూడా అభిషేకించి అనేక ప్రజల కొరకు ప్రభు మిమ్మల్ని ప్రార్థన అభిషేకం నింపి వాడినాక వాడతే అనమాట. వాడతే కాబట్టి ప్రభు వాడినాక, వాక్య పరిధిలో దేవుడు వాడినాక టీచింగ్, ప్రీచింగ్ చాలా అవసరం. ఈ కాలంలో టీచింగ్, ప్రీచింగ్, సత్యం, సువార్త, సత్యవాక్యం, పరిశుద్ధాత్మ నింపబడిన వారు టీచింగ్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి అనమాట. ఎంతమంది కోరి ఉంది. పరిశుద్ధాత్మ నింపబడి సత్యం ఉన్నట్టుగా ప్రేమ ద్వారా ఎదుటి వ్యక్తులను గౌరవించుకొని సాత్వికంతో నెమ్మదిగా సత్యాలు నడిపించాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాడి నాకు అంతే. అంటే మనం సమర్పించిన చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా, మీ ద్వారా మాట్లాడతాడు. అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా ప్రజలతో మాట్లాడాలని, సత్యం గ్రహించలేని వ్యక్తులను నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాం. యేసుక్రీస్తు చెప్పామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సకల సత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి అనేకలను బోధించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక సత్యంగా చెప్పాలన్నమాట. సత్యంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరకు నచ్చితేమో, కొందరకు నచ్చలేదేమో. కాబట్టి ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా నో ప్రాబ్లం. కానీ సత్యం పరిశుద్ధాత్మ వలన మనం చెప్పాలి. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనమాట. ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు అందరూ నచ్చుకోవాలి లేదు. స్తోత్రం. అందరి నచ్చినట్టు మనం చెప్తున్న వారు ఉంటే మనం త్రోవ తప్పిపోతాయి అనమాట. త్రోవ తప్పిపోతాయి. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్టే సత్యంగా చెప్పాలి. సత్యంగా ప్రియులారా పరిశుద్ధాత్మ మనం చెప్పలేదంటే ప్రజలను మోసం చేస్తున్న వారు అవుతాయి. మోసం చేసేవారుగా అవుతుంది. తండ్రి దృష్టిలో నమ్మకంగా ఉన్న వ్యక్తిగా, నమ్మకం లేని వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుణ్ణి మనుషులను సేమ్ టైంలో సంతోషపెట్టడం కష్టమే. కాబట్టి క్రిస్తును సంతోషపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. జీవగల దేవుని సంతోషపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొందరు నచ్చలేదేమో, కొందరకు నచ్చుతేమో, నో ప్రాబ్లం. కానీ ఏదన్నప్పుడు కూడా ప్రేరణ మనం తండ్రి చిత్తం, జీవంగా దేవుని చిత్తం తీసి కృపా దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ఫలిస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు వృద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే కరువు కాలంలో ఇస్సాకు కరువు కాలంలో విత్తనాలు వేస్తే 100 ఫలించింది. దేవుని సహాయాన్ని బట్టి. మోసే కాలంలో పరో చట్టాలు తీసుకొని వచ్చాము, ఇశ్రాయేలు ప్రజలు పుట్టి పురుగవుతూ, కానీ దాని మధ్యలో దేవుడు అద్భుత మిరకలు చేశామన్నమాట. మిరకల్ కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మిరకలుగా పుట్టింది. ఇలాగే కొత్త జన్మించిన మనం కూడా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మిరకలుగా పుట్టామన్నమాట. సూపర్ న్యాచురల్ మనం బర్త్ ప్రియులారా మనం చాలా గొప్పది అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కూడా మిరకలుగా జీవగల దేవుని కుమార్తెగా జన్మించామన్నమాట. సువార్త విరచన ఉన్నప్పుడు అది జరిగినప్పుడు ఏమైంది? సాతానుకు గొప్ప నష్టం, నిత్యమైన నష్టం అనమాట. కానీ జీవగల దేవునికు నిత్యమైన మేలు ఏంటది? జీవగల దేవునికు నన్ను దొరికింది, మిమ్మల్ని దొరికింది అనమాట. సాతానుకు చేయి నుండి జీవగల దేవుడు తన బలమైన మన చేతి జీవగల దేవుడు పట్టుకున్నాం అంటే దేవుని చేతుల్లోనికి మనం వచ్చేసామన్నమాట. సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు అంటే యేసుక్రీస్తు మనలో జన్మించిన అప్పుడు ఏం అయింది? సాతాను ఒక చేతి నుండి జీవగన్న దేవుని పరిశుద్ధమైన జీవగన్న దేవుని చేతుల్లోనికి మనం వచ్చేసాము. క్రిస్తు చేతుల్లోనికి
ఇచ్చేసి ఒకటి యేసుక్రీస్తు తండ్రి గురించి మాట్లాడేమనమాట. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేయి నుండి మేము దూరం చేయడానికి తండ్రి చేయిలో తండ్రి మనల్ని ఆకర్షించామన్నమాట. తండ్రి మనల్ని పట్టుకున్నాం, జీవగల దేవుడు పట్టుకున్నామన్నమాట. ఏమిటి మీరు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని కొత్త జన్మించిన మీరు దేవుని చేత పట్టబడిన వ్యక్తి, దేవుని చేత దేవుడు పట్టుకున్నామన్నమాట. గొప్ప దేవుడు మనల్ని పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుని బలమైన చేయిలో నీవు నేను ఉన్నామని, క్రిస్తువులు మనం ఉన్నామండి. క్రిస్తు మనలో ఉన్నామంటే మనలో ఉన్నాం, క్రిస్తువులు మనం ఉన్నాం. క్రిస్తువులు మనం ఉన్నాము, మనం క్రిస్తువులు ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాం. కాబట్టి దానికి అర్థం ప్రియులారా, మనం దేవుని యొక్క బలమైన చేతిలో మనం ఉన్నాం. అందుకొరకు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా మాటలు రాయబడింది. దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, నీవు జనమును విశ్రమ చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచున్నావు. అంటే సంతోషం పొంగిపొర్లుతుందన్నమాట. ఇక్కడ దేవుని చేతుల్లో మనం ఉంటే అదే సంతోషం, ఏసీ చేతుల్లో మనం ఉంటే అదే సంతోషం, అదే సేఫ్టీ జోన్ అనమాట, హై సెక్యూరిటీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంతోషం, కాబట్టి దేవుని చేతిలో మనం ఉండడమే సంతోషం, దేవుని చేతిలో మన స్థిరంగా ఉండడమే నిత్య సంతోషం. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రదర్లోనికి జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ వచ్చేస్తాయి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మన ఎవరి చేతులు ఉన్నాం? దేవుని బలిష్టమైన చేతులు మనం ఉన్నాం అనమాట. దేవుని చేతులు మనం ఉన్నాం. దేవుని చేయి, దేవుని యొక్క బలిష్టమైన చేతులు ఉన్నామంటే దేవుని చేయి మన కింద ఉన్నాం, పైన కూడా ఉన్నాం అన్నమాట. స్తోత్రం. దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లో మనం ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. చేతులు ఉన్నాం. హల్లెలూయా. ఒకటి ప్రియులారా, మనం బాధపడే అవసరం లేదు. దేవుని చేతులు ఉన్నాం. ఇది మనం గ్రహించుకోవాలి. ఈ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రహించినాక దేవుని చేతులు ఉన్నామంటే ఎందుకు బాధపడాలి? అది కూడా మన దేవుడు అంటే నిత్యరుగు తండ్రి అనమాట. నిత్యం ఉన్నామన్నమాట. నిత్యం మనం దేవుని చేతులు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని చేతులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వాడుతాయి అనమాట. ఛానల్ గా వాడుతాయి అనమాట. పరిశుద్ధాత్మ ముందులు మన ఆత్మ నుండి ఉబ్బొక్కుతాయి అనమాట. పొంగి పొర్లనక పారుతాయి అనమాట. జీవజలములు కొత్త జన్మించిన మన ఆత్మ నుండి పరిశుద్ధ నది పారినాక, పరిశుద్ధ ప్రేమ ప్రవహించినాక, జీవజలందరూ హీలింగ్ ప్రవహించినాక, మిరకల నది ప్రవహించినాక, యేసునామముల ఆశీర్వాదాలు ప్రవహించినాక అంతే. ఎక్కడ దాకా ప్రవహిస్తుంది? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ కొత్త జన్మించిన మీ ఆత్మ నుండి, మీ హృదయం ద్వారా, హృదయం త్రూ యువర్ హార్ట్ ద్వారా, మీ ప్రాణం ద్వారా, మీ ద్వారా ప్రవహించి యెరూషలేము అంతా కూడా దేవుని ప్రేమ ప్రజలు అనుభవించాలి. యెరూషలేము, యెహూదయ, సమరియా బోధి గంధం దాకా వెళ్ళాలి అనమాట. బోధి గంధం దాకా వెళ్ళాలి. దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించినాక దానికి వాక్యం సమృద్ధి మనకు అవసరం. జీవాక్యం మనకు సమృద్ధి అవసరం. తినాలి, వాక్యం తినాలి, ఏసే మాటలు భుజించాలి. ఎందుకంటే వాక్యం మనం భుజిస్తున్న వాళ్ళది ఆత్మ, ప్రాణం, శరీరం అంతా పనిచేస్తుంది. ప్రాణములు ఉన్న జీవజలనదులు ప్రవహించకుండా ఉన్న గాయాలు జీవగల దేవుడు స్వస్థపరిచినాక, లోతైన గాయాలు ప్రభు స్వస్థపరిచినాక, లోతైన గాయాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు స్వస్థపరిచినప్పుడు ఏమవుతుంది? చాలా సంభరసనం నుండి ఫలానా బ్రదర్తో కావచ్చు, సిస్టర్తో కావచ్చు, లేదంటే ఫలానా వ్యక్తితో ఉన్న కోపం బ్రేక్ అయిపోతాయి అనమాట. కోపం తొలిగిపోతుంది, పగ తొలిగిపోతుంది అనమాట. ఎందుకంటే జీవితాన్ని అనేది ప్రవహించడానికి కోపం, పగ, చేదు, మర్డర్ స్పిరిట్, భయం స్పిరిట్, దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్, టెకలకాయలు, దురాత్మ గుంపు అడ్డుపడుతుంది అనమాట మన ప్రాణములను. ఎవరైతే కోపం పెట్టుకొని బ్రతున్నారో, ఎవరైతే దురాశ కలిగి బ్రతున్నారో, దురాత్మలు చీకటి శక్తులు వచ్చి వారి హృదయాన్ని, మనస్సును ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్య ఘటకం మనం నింపుకోవాలి. వాక్యం మనం మనలో నింపుకోవాలి. వాక్య ఘటకం మనం వాడుకోవాలి. యేసు రక్తం వారి హృదయం కడుక్కోవాలి.
కాబట్టి అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది, సాతాను యొక్క బలమైన చేయ నుండి జీవగల దేవుడు మళ్ళీ విడిపించారు. ఇప్పుడు జీవగల దేవుని బలమైన చిత్తలు ఉన్నాయి. తిరిగి మన సాతానుకు చోటు ఇవ్వద్దు, సాతానుకు చోటు ఇవ్వద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రభువుకు మనం చోటు ఇచ్చాం, కరెక్టే. తిరిగి మరలా సాతానుకు చోటు ఇవ్వద్దు అనమాట. దానికి అర్థం స్థిరంగా మనం యేసుక్రీస్తు చేతలు ఉండాలి. కాబట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా బాధ్యతగా మనం చూసుకోవాలి, మన హృదయాన్ని చూసుకోవాలి, మనసును కాపాడుకోవాలి అన్నమాట. కోపం, పగ, చేదు రావడానికి అవకాశం ఉంది, కానీ వెంటనే తీసివేసుకోవాలి, క్షమించుకోవాలి అన్నమాట. ప్రభు అది నేర్పించారు. మన హృదయం పుడితే పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం క్షమించుకోవాలి. ఇప్పుడు ఎవరితో నా కోపం ఉందా, పగ ఉందా, చేదు ఉందా, బయట చూపలేదేమో, సీక్రెట్ లోపల దాచిపెట్టామో తీసివేయాలి అనమాట. తీసివేయాలి. సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విస్తరించుడే, తీసివేయాలి. మన శరీరం నుండి వేస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మన హృదయం నుండి చెత్తలు తీసివేయాలి, వాక్యం ద్వారా తీసివేయాలి, ప్రార్థన ద్వారా తీసివేయాలి. హృదయాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలన్నమాట. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు, హృదయ శుద్ధి పరిశుద్ధులు ఎదుగుతున్న వారు ఏమవుతుంది, జీవదిన వారి ద్వారానే ఎక్కువ ఫలిస్తుంది. వారు ఎక్కువ ఫలిస్తుంది, ఎక్కువ ప్రజలు వారు తాకత్తు అనమాట. ప్రజలను తాకత్తే. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనను తాకడం మాత్రం కాదు, మన ద్వారా ప్రజలను తాకాలని మనలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు కోరుతున్నాం. ఇప్పుడు జీవగల దేవుడు మనను తాకత్తే, కరెక్ట్. అది మనకి ఎంతో సంతోషం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మనల్ని నిరంతరం తాకినాక మనలో తాకత్తే, మనల్ని మాత్రం కాదు ఇద్దరిలో తాకత్తే అనమాట. తాకత్తే మనల్ని నిరంతరం తాకుతుంది. అదే మనకు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, బలం, శక్తి అనమాట. ఇప్పుడు ప్రభు తాకుదల ఎక్కువ అనుభవించేవారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినంది మనం. ఎందుకంటే ప్రభు నీలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ఆత్మలో ఉన్నాడు, ఆత్మ నుండి ప్రాణం ఈజీగా తాకద్దు అనమాట. ప్రాణం శరీరం అంతా హోలీ స్పిరిట్ నిరంతరం అంతే. నిరంతరం నాకు మీకు పరిశుద్ధాత్మ తాకుదల, పునరుద్ధరణ, క్రిస్తు తాకుదల మనకు అవసరం అనమాట. మనకు అవసరం, ప్రశంస మనకు అవసరం అనమాట. దేవుని సన్నిధి అదే మనకు ధైర్యం ఇస్తుంది, బిడ్డను ఇస్తుంది అనమాట. కాబట్టి దేవుని నిరంతర ప్రశంస, ఆ తాకుదల అనిపిస్తున్న వారు ధైర్యంతో దేవుని ప్రేమ సువారు చెప్తారనమాట. దేవుని వాక్యం చెప్తారు, సత్యం చెప్తారనమాట. ఎందుకంటే జీవగల దేవుడు వారికి ధైర్యం ఇస్తారనమాట. కాబట్టి ప్రియులారా, జలమందులు మన నుండి ప్రయోజనప్పుడు మనం తాకబడుతుంది. అదే మనకు సంతోషం, సమాధానం, నెమ్మది నిరంతరం కొనసాగించబడతాయి. ఇప్పుడు మనం మాత్రం కాదు, మన ద్వారా నేగలను ప్రభు గుండా తాకినాక మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక, మీ ద్వారా దేవుడు తాకినాక ఎంత సంతోషం. స్తోత్రం, హల్లెలూయా. హోలీ స్పిరిట్ తాకుదల మనం అనుభవించినాక, మన ద్వారా ఇద్దరు అనుభవించినాక అది దేవుని చిత్తం అనమాట. ప్రభుది కోరుతున్నాం అనమాట. అనేకలను తాకాలి, అనేకలను బాగు చేయాలి, అనేక వ్యక్తి కన్నీరు తొడవాలని ప్రభు కోరుతున్నాం అనమాట. కన్నీరు బాష్ప బంధువులను తీసివేసే దేవుడు, గాయాలను కట్టే దేవుడు, అనేక హృదయాన్ని స్వస్థపరచాలని ప్రభు కోరుతున్నాం అనమాట. దాని కొరకు దేవుడు మన అభిషేకించి వాడినాక వాడుతానమాట. కాబట్టి దందు కూడా ప్రియులారా మనం చూస్తున్నైతే దేవుని యొక్క సంకల్పం చూడండి. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపడేను, ఆయన భుజం మీదే రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఎత్తరుగు తండ్రి, సమాధానకర్తవు, అధిపతి అని అతని పేరు పెట్టబడను. ఇది మొదలుకొని విధి లేకుండా దానికి బుద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి రాజ్యభారముండును అంటే పరిపాలన చేస్తాడన్నమాట. ప్రభు మనని ఆత్మ ప్రాణ శరీరం నిరంతరం పరిపాలన చేయనాక అదే జీవితం, అదే ఆనందకరమైన జీవితం, అదే పరిశుద్ధమైన జీవితం, అదే గొప్ప జీవితం. ఒకటే ప్రభు మనలో వచ్చేసాం. మనం ప్రాణం శరీరం అంతా
ప్రభు పరిపాలన చేయదాకా ప్రభు మన ద్వారా బ్రతుకుతుంది అనమాట. నా ద్వారా మీ ద్వారా బ్రతకడానికి ప్రభు వచ్చేస్తామన్నమాట. మనల్ని తన ఛానల్ గా వాడుకోవడానికి వరకు వచ్చేస్తే అంటే ప్రభు మనల్ని టోటల్ గా ప్రభావం చేస్తానమాట. సో ప్రభు మనం కలిసి బ్రతకడమే అర్మించడం, అదే పరిశుద్ధమైన చూడం, అదే తండ్రి కోరిక అనమాట. ప్రభు మీరు కలిసి బ్రతకాలి, యేసుక్రీస్తు మీరు కలిసి ఉండాలి, యేసుక్రీస్తు మీరు కలిసి ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామెతలు కీర్తనలు 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రభువును మనం ముద్దు పెట్టాలని రాయబడింది, కౌగిలించాలి అనమాట. ప్రభు మనను కౌగిలిస్తుంది అనమాట. మన ఆత్మ ప్రభు ఆత్మ రెండు ఒకటే మార్చబడాలన్నమాట. అది మన హృదయంలో ఆత్మలో జరుగుతుంది అనమాట. దాని అవుట్పుట్టే ఫలించుకోవడం మన హృదయంలో, మన ఆత్మలో జరుగుతుంది, హృదయంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు మనం తండ్రి దేవుడు ప్రభువును మనను ఏకంగా చేస్తామన్నమాట. తండ్రి దేవుడు ఏకంగా చేస్తాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 17వ అధ్యాయంలో రాయబడి చూడవచ్చు. అందువరకు నూతన సృష్టిగా మన ఆత్మ మార్చబడింది. కాబట్టి మీరు న్యూ క్రియేషన్ అనమాట. నూతన సృష్టిగా దేవుడు మీ ఆత్మను పూర్తి మార్చేసామన్నమాట. అందువరకు గొప్ప వెలుగు మీ ఆత్మలో ఉంది. ఆశ్చర్యకరమైన వెలుగు అయినా ప్రభు మీలో నివాస చేసుకుని మన బ్రతుకును వెళిస్తున్నటువంటి స్తోత్రం. చీకటి తాకలేదు. కాబట్టి చీకటి పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది, ఎవరైతే సహోదరులు ప్రేమిస్తున్నారో వారు వెలుగులో ఉన్నాం, దేవుని ప్రేమలో ఉన్నాం. కానీ ఎవరైతే కోపంతో ఉన్నారో, ఇతరులతో కోపం పెట్టుకుని ఉన్నారు, వారు ఇప్పుడు కూడా చీకటిలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు వెలుగులో ఉన్నారా, చీకటిలో ఉన్నారు? గొప్ప వెలుగులో ఉన్నారా, చీకటిలో ఉన్నారు? ప్రేమిస్తున్న వ్యక్తిగా మీరు ఉంటే మీరు వెలుగులో ఉన్నట్టే. కానీ ప్రేమించలేని వ్యక్తి ఉంటే మీరు చీకటిలో ఉన్నట్టు. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కయన్ వంటి వారు ఉండవద్దు అనమాట. కయన్ చీకటిలో ఉన్నామన్నమాట. సాతాన్తో సహవాసం చేశామన్నమాట కయన్. కానీ మనం మనం మన సహవాసం ఎవరితో? తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రైకతో. సాతాన్తో మనకు సహవాసం లేదు. జీవగల దేవునితో నిత్యం సహవాసం చేయాలి. నిత్యం జీవగల దేవునితో సహవాసం చేస్తున్న వారు సాతాన్తో సహవాసం చేయలేరు. సాతాన్తో సహవాసం చేస్తున్న వారు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారికి సోతరు చంపేయాలని అలాంటి నాలుగు వస్తానమాట. మద్రాసు పెట్టి వారిని ప్రభావం చేసి, దురాశ వారిని ప్రభావం చేస్తున్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇద్దరు చంపేవారే ఉండవద్దు, నరహత్య చేయవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సాతాను ఆలోచనిస్తాడు, చంపేసుకోవాలని ఆలోచనిస్తాడు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తాడు? ప్రభు ఏం చెప్తాడు? నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఏం చెప్తాడు? 1 యోహాను 3వ అధ్యాయం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే భయపడవద్దు. కానీ దానిలో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి, యేసుక్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టిన కాబట్టి, ప్రాణం పెట్టి మరణం నుండి విడిపించిన కాబట్టి మనం కూడా సహోదరుల నిమిత్తం, లేదంటే సంఘం నిమిత్తం, లేదంటే పెళ్లి కుమార్తె అదే సంఘం అనమాట నిమిత్తం ప్రాణం పెట్టడానికి బద్ధులమై ఉన్నామని రాయబడింది. దానికంటే తక్కువ స్టాండర్డ్ లేదనమాట. అంటే మనం ప్రాణం తీసేవారు ఉండవద్దు, ప్రాణం ఇచ్చేవారు ఉండాలి అనమాట. ప్రాణం ఇచ్చేవారు ఉండాలి అంటే అది యేసుక్రీస్తు వెంబడించేవారు, అంతే. ఎగ్జాంపుల్ అనమాట. దానికి అర్థం మనం, దానికి అర్థం ప్రాణం కంటే ప్రభువుని ప్రేమించాలి, సంఘాన్ని కూడా ప్రేమించాలి అనమాట. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. లేదంటే ప్రాణం అడ్డుపడతాయి అనమాట, ఫలించకుండా అడ్డుపడతాయి. స్వార్థ వస్తాయి అనమాట, సెల్ఫిష్ వస్తాయి అనమాట. కాబట్టి అందుకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నన్ను వెంబడించినప్పుడు సెలవు మోసుకొని అవ్వాలి. సెల్ఫిష్ అని జయించాలి. నా కోరిక కాదు, ఎస్సీ మీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ ఇష్టం నేను చేస్తామని మనం ఒప్పుకోవాలి. మనం నిరంతరం మనసును కాపాడుకోవద్దు అనమాట. ప్రభు ఇష్టం నిమిత్తం మన మనస్సును విధేయతలోనికి నడిపిస్తారనమాట. కాబట్టి నా ఇష్టం కాదు, వేసే నీ ఇష్టం నేను చేస్తామని మనం చెప్పాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. వస్తాడానికి మనం
లోబడి కృప దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు దేవునికి లోబడుతున్న వారిని దేవుడు తప్పకుండా కాపాడతారు, నిత్యం కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు, మనం భయపడవద్దు. దేవుని చిత్తం చేయడానికి మనం భయపడవద్దు, బిస్కిపోవద్దు అనమాట. దేవుడు అండగా నిలబడతాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు పిల్లల ఉదాహరణ, యేసుక్రీస్తు తండ్రికి లోబడి తండ్రి చిత్తం చేశాను. చూసినప్పుడు నష్టం అనిపిస్తాను, నష్టం జరగలేదు, గొప్ప మేలు వచ్చామన్నమాట. గొప్ప మేలు ఒక మేలు అంటే మీరనమాట. మీరు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టినప్పుడే మిమ్మల్ని చూసామన్నమాట. నొప్పి, బాధ, వేదన అనుభవించినప్పుడు మిమ్మల్ని గుర్తించాం. మీ కొరకు మీరు, నేను, మనం మరణించొద్దనమాట. మనల్ని దొరగాలి, మనల్ని పొందుకోవాలి. దాని కొరకు ప్రభు రక్తం కార్చాం, ప్రాణం పెట్టాను. కాబట్టి ఇప్పుడు ప్రభువుని దొరికిందా, మనల్ని దొరికిందా? ఎస్, ప్రభు ఆ సిల్వలో యేసుక్రీస్తు ప్రాణం పట్టినప్పుడు చూసామని, నన్ను చూసే దొరుకుతని, మనల్ని దొరుకుతని సొత్తుగా. కాబట్టి మనల్ని దొరికిందా? దొరికింది. ప్రభువుకు మనల్ని దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆశ నెరవేర్చబడామన్నమాట, ఉద్దేశం నెరవేర్చబడామన్నమాట. తండ్రి ఉద్దేశం నెరవేర్చబడాం. మనల్ని అమూల్య రక్తం ద్వారా పట్టుకున్నామన్నమాట. ఇప్పుడు మన దొరికింది మన యేసయ్య చేతిలో. అది హల్లెలూయా. కాబట్టి అది దేవునికి, దేవుడు కాబట్టి యేసుక్రీస్తు నష్టపోలేదన్నమాట. ప్రాణం పెట్టడం వలన నష్టపోలేదు, కానీ మనల్ని దొరికామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుకు మనం చూస్తున్న జీవగ్రంథంలో అనేక పిల్లలు దొరికామన్నమాట. ఇప్పుడు అదే గోధుమ గింజ ఒండి ఉన్నప్పుడు ఒంటిగానే, కానీ ఆ గోధుమ గింజ మట్టిలో పడాలన్నమాట. మట్టిలో పడి అది చచ్చినప్పుడు దాని నుండి తర్వాత అనేక విత్తనాలు, అనేక గోధుమలు అంటే ఇంకా అనేకం వస్తాయి అనమాట. అలాగనమాట యేసుక్రీస్తు మరణించారు. కానీ అక్కడే అయిపోవడం లేదు. తర్వాత మూడో రోజు ప్రియుల మనం చూస్తే తండ్రి తిరిగి లేపాడు, మహిమా శరీరం పునరుద్ధానం వదిలేశాడు. ఆ పునరుద్ధాన క్రీస్తు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనలో జన్మించాం. కాబట్టి మనలో జన్మించిన క్రీస్తు పునరుద్ధానుడ క్రీస్తు అనమాట. పునరుద్ధానుడ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు. అదే మహిమా శరీరం కలిగి మన ఆత్మలో ఇప్పుడు ఉన్నామన్నమాట. మహిమా శరీరం కలిగి ఉన్నాం, అదే మహిమ అనమాట. పునరుద్ధానుడ క్రీస్తు మనలో ఉండే అదే మహిమలో మనం ఇంక్రీస్ అవునాక యేసుక్రీస్తు మనలో ఎత్తున్నప్పుడు మహిమలో ఇంక్రీస్ అవుతానమాట. అంటే మనలో ఉన్న క్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తు అనమాట. మహిమ శరీరం కలిగిన క్రీస్తు అనమాట. గ్లోరీ, మహిమ. తగ్గిపోతున్న మహిమ అది ఇంక్రీస్ అవుతున్న మహిమ అనమాట. ఇంక్రీస్ అవుతానమాట. హల్లెలూయా. ఒకటి మహిమ కొత్త జన్మించిన మన ఆత్మలో యేసుక్రీస్తులో ఎంత మహిమ ఉందో అంత మహిమ కొత్త జన్మించిన మీ ఆత్మలో పునరుద్ధానుడైన క్రీస్తు, మహిమాపూర్ణ క్రీస్తు మనలో నివాసం చేసిన ఒకటి మీ ఆత్మలో ఉంది అనమాట. కాబట్టి మీ ఆత్మ ఒకసారి చూడాలి, కొత్త జన్మించిన మీ ఆత్మ చూడాలి. కొత్త జన్మించిన ఆత్మ చూసినప్పుడు అర్థమైపోతే గొప్ప దేవుడు, జీవంగల దేవుడు, మహిమాపూర్ణ క్రీస్తు మనలో పుట్టే మనలో వచ్చేస్తామన్నమాట. అందుకొరకు దాని యొక్క దాని యొక్క ప్రభావం బయటకు వస్తాయన్నమాట. మహిమాపూర్ణ క్రీస్తు మీ ఆత్మలో కలిసి ఉన్నాం. ఒకటి కోల్పోయిన మహిమను క్రీస్తు మనలో పుట్టినప్పుడు తిరిగి ఇచ్చేస్తామన్నమాట. ఏదైనా తోటంలో కోల్పోయిన మహిమ, పాపం ద్వారా కోల్పోయిన మహిమను తండ్రి దేవుడు యేసుక్రీస్తు మనలో పుట్టడం ద్వారా తిరిగి మహిమ మనం తండ్రి ఇచ్చేసాం. ఆ మహిమ నిత్యమైన మహిమ అన్నమాట. తగ్గిపోయే మహిమ కాదు. కాబట్టి మనం తగ్గిపోకుండా మనం చూడాలి. దానికి ఆలోచన, మాటలు, క్రియలు దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలన్నమాట. దేవుని చిత్తం వేసుకోవాలని బ్రతున్న వారు మహిమ నుండి అదే మహిమలోనికి ఇంగ్రీస్ అవుతారనమాట. అందుకొరకు క్రీస్తు ఇప్పుడున్న ప్రయాసం లేదంటే కష్టం, శ్రమలు ఎత్తే మహిమతో మనం పోల్చినట్లయితే ఇప్పుడున్న శ్రమ అసలు శ్రమ కాదనమాట. ఎందుకంటే నిత్య మహిమ ఆల్రెడీ మహిమ దేవుడు ఇచ్చాం. మహిమలో మనం ఎదుగుతున్నాము, నిత్య మహిమ దేవుడు ఇస్తాడు. కాబట్టి మహిమలో కూడా అది కూడా చెప్పి నేను ముడిస్తాను. మహిమలో కూడా తేడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 15 అధ్యాయంలో చూడవచ్చు. సూర్యుని యొక్క మహిమ, చంద్రుని యొక్క మహిమ, నక్షత్రాల యొక్క మహిమ డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. అంటే దానికి అర్థం ఏంటది? కొత్త జన్మించిన మనం ఎంతగా ప్రభువులు పూర్ణ హృదయంతో, పూర్ణ అనుభవంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఎవరైతే ప్రభుత్వం క్లోజ్ బ్రతారో
వారు మహిమలో గొప్ప మహిమ, వారు ఆ మహిమలు నిత్యం ఆ మహిమ అనుభవంలో బ్రతుకుతున్నమాట. కానీ ఎవరైతే నమ్మకం లేకుండా అటు ఇటు అలాగే బ్రతున్న వారు మహిమల్లో తగ్గిపోతాయి అనమాట. మహిమల్లో తగ్గిపోతాయి. అందుకని సూర్యుడి మహిమ తేడా ఉంది, చంద్రుని మహిమ తేడా ఉంది, నక్షత్రాల మహిమ తేడా ఉంది. గొప్ప మహిమ వీళ్ళు గొప్పగా ఎదగాలి. ఇప్పుడు ఇదే సమయం అనమాట. గొప్ప మహిమలో గొప్పగా ఎదగాలి అంటే ఇదే సమయం అన్నమాట. ఇప్పుడు మన ఫెయిత్ ఉండాలి, క్రిస్తుతో ఫెయిత్ ఉండాలి. అలా ఉండే మహిమలో గొప్ప మహిమ అంటే మహిమలో తేడా ఉంది అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకలు ఎత్తబడిన తర్వాత మహిమలో తేడా ఉంది. కొందరు ఎక్కువ వెలుగిచ్చేవారుగా వెలుగిస్తున్నారు, కొందరు తక్కువ అనమాట. కాబట్టి మనం ఇప్పుడున్న ఫెయిత్ఫుల్ బ్రతుకు, పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడున్న బ్రతుకు ఈ రోజు చాలా ప్రాముఖ్యం. ఈ రోజు ఎటర్నిటీ నిత్య మహిమతో కనెక్ట్ ఉంది అనమాట. ఈ రోజు ఉన్న మన మాటలు, క్రియలు అది మన నిత్య జీవితంతో కనెక్ట్ ఉంది అనమాట. ఇప్పుడే మనం మనల్ని సరి చేసుకోవాలి అనమాట. ఇప్పుడే మనం సరి చేసుకోవాలి, తర్వాత బాధపడు. ఇప్పుడు మనం సరి చేసుకుని ఉంటే బాధపడ అవసరం లేదనమాట. కాబట్టి మనం క్రిస్తుతో ఎంత నమ్మకంగా, ఎంత లోతుగా పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్మకంగా బ్రతుకుతున్న వారు ఉంటే అంత గొప్ప మహిమ అనుభవం మీరు తప్పకుండా అనుభవిస్తున్నమాట. కాబట్టి మహిమ నుండి అదే మహిమలోనికి దేవుడు మనం నడిపించినారు. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా బ్రతుకుదాం, దేవుని స్వరానికి లోబడదాం, దేవుని మాటకి లోబడతాం, దేవుని చిత్తానికి లోబడదాం, ప్రభువును హత్తుకొని బ్రతుకుదాం, ప్రభువును ముత్తాడి బ్రతుకుదాం. లేదు, ప్రభువును హత్తుకొని బ్రతకాలి. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు మనం కలిసి బ్రతకడం మన ఆత్మీయ జీవం. హల్లెలూయా. ఎంతగా ప్రభుత్వం క్లోజ్ గా బ్రతుకుతారో అంతగా అవుట్పుట్, అదే ఫ్రూట్ అనమాట. అంతగా ఫ్రూట్ బయటకు వస్తుంది. స్తోత్రం. అంతగా ఫ్రూట్ బయటకు వస్తాయి అనమాట. కాబట్టి ప్రభుత్వం మనం క్లోజ్ గా బ్రతకనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి మనల్ని నడిపించినాక లోతైన జీవజల అనుభవంలోనికి, జీవగల దేవుడు వాక్యంలోనికి మనల్ని అందరినూ లోతుగా నడిపించినాక, కాబట్టి లోతుగా కాబట్టి భయపడే అవసరం లేదు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ నన్ను నడిపించము లోతైన మీ ప్రేమలోనికి, వాక్యంలోనికి, జీవజల నది అనుభవంలోనికి, మహిమ అనుభవంలోనికి, ఆశీర్వాద అనుభవంలోనికి, ఇంకా ఇప్పుడున్నది చాలు అని చెప్పవద్దు, ఇంకా లోతుగా నన్ను నడిపించమని ప్రార్థన ఇస్తాం. అలాగే లోతుగా వెళ్ళండి. స్తోత్రం. ఇంకా అప్పుడేమవుతుంది, ఎక్కువ పరిశుద్ధాత్మతో కలిసి లోతుగా ప్రేమలో, దేవుని ప్రేమ దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు గడించిన కొలది ఏమవుతుంది, బయట ఉన్న టెన్షన్, దుఃఖం, నిరాశ, బాధలు అంతా మీరు మర్చిపోతాయి అనమాట. దుఃఖం, నిరాశ, పాత గాయాలంతా డిలీట్ అయిపోతాయి. దుఃఖం, నిరాశ ఏమి ఉండలేని క్రిస్తు మీరు మాత్రం, క్రిస్తు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీరు మాత్రం ప్రశంస అనుభవించుకొని ఆనందంతో, సంతోషంతో ముందుకు కొనసాగించబడతాయి అన్నమాట. అలాగే బ్రతకడం దేవుని చిత్తం. అది మాత్రం కాకుండా మీ ద్వారా క్రిస్తు అనేకలు దానితో పాటు తాకత అనమాట. క్రిస్తు మీ ద్వారా మాట్లాడతారు. మీ ద్వారానే మాట్లాడితే, మీ చేతులు దేవుడు వాడతాయి అనమాట, మీ కాళ్ళను ప్రభు వాడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పౌలు చెప్పిన అనమాట. గలాతీయులు రాసిన 11వ విరివదనం, నేను కాదు, మీరు చెప్తారు నేను కాదు, క్రిస్తు నా ద్వారా బ్రతకని మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం మాట్లాడడం, క్రిస్తు మాటలు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం, మన మాటలు చాలా తేడా ఉంది. మనకు అర్థమైపోతుంది అనమాట. మన చూపు, క్రిస్తు చూపు తేడా ఉంది. మనం చూస్తున్నప్పుడు దురాశతో చూస్తున్నాను, కానీ క్రిస్తు చూస్తున్నప్పుడు వారిలో ఉన్న గాయాలు కనిపించినప్పుడు వారి దగ్గర ఉండే గాయాలు కట్టి వారిని బలపరిచి వస్తాయి అనమాట. స్వతర ఒకటి క్రిస్తుకు చూపు మనకు దేవుడు అనుగ్రహించినాక క్రిస్తు మన ద్వారా చూస్తే అనమాట, మన ద్వారా మాట్లాడుతాయి అనమాట, మన ద్వారా నడిస్తే అనమాట. అదే ప్రభు కోరుతున్నాం అన్నమాట. దాని కొరకు మనలో వచ్చి పుట్టాం, మనలో వచ్చేసాం అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు హెల్ప్ చేసి వెళ్ళిపోవడం కాదు. సమర్య మంచి సమరుడుగా మనం చూడవచ్చు. గాయపరచబడిన వ్యక్తి దగ్గర వెళ్ళి గాయాలు కట్టి ప్రభు వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అలా కాదండి. ఒక మూలందరం అలా కాదు, నిరంతరం మనతో పాటే గాయాలు కడతాడు, మనల్ని లోపలే కూర్చొని నిత్య మనల్ని మందిరంగా వాడతాయి అనమాట. గాయాలు కట్టిన తర్వాత వెళ్ళిపోవడం లేదనమాట, నిరంతరం పర్మనెంట్ అనమాట. అది స్థిరంగా ప్రభు మనతో నివాసం చేయడం, అదే ప్రభు కోరుతానమాట. మన కోరి కూడా అలా ఉండాలి. దేవా స్థిరంగా మీరు
నాలోనే ఉండాలి, నాతో ఉండాలి. అదే మన కోరిక ఉండాలి. ప్రభు కోరిక అదనమాట, మనతో స్థిరంగా ఉండాలి. మనకు కూడా అదే కోరిక, అదే ఆశ ఉండాలి. ప్రభు మీరు స్థిరంగా ఉండే చాలు. మీరు అదే అందుకొకటి నిత్య నిబంధన, యేసుక్రీస్తు రక్తం ద్వారా నిత్య నిబంధనలోనికి తీసుకుని వచ్చాం. స్థిరంగా మనతో ఉండడానికి కొరకు వచ్చామన్నమాట. అంటే దానికి అర్థం మధ్యలో గ్యాప్ లేదనమాట. ఎండు లేదు, ఎండు లేదు. సోదరు మీరు ఒకవేళ మనం అనుకున్నాను, చాలా మంది ఇంకా రోగాలతో బాధపడుతున్నారు కదా, వారి దగ్గర ప్రభు వెళ్తారు కదా, అప్పుడు నా నుండి దూరం అయిపోతే కదా. నో, ప్రభు ఇప్పుడు ఫిజికల్ బాడీలో కాదు, శారీరకంగా ఈ బాడీలో, మట్టి శరీరంలో కాదు, ప్రభు ఇప్పుడు మహిమ శరీరంలో ఉన్న కాబట్టి ఒక సమయంలో వేలాది, లక్షలాది, కోట్లాది, బిలియన్స్, ట్రిలియన్స్ ప్రజలను కూడా ఒక్క నిమిషంలో తాకడానికి సాధ్యమన్నమాట. మహిమ శరీరం కలిగిన కాబట్టి ఒక్క నిమిషంలో పరిశుద్ధాత్మ వలన వాక్యం ధర ఎవరినైనా సరే సేమ్ టైంలో, సేమ్ నిమిషంలో, ఒక్క సమయంలో చేయడానికి అంత సామర్థ్యం కలిగిన స్థాయిలో ఉన్నామన్నమాట. అందుకొరకు బాధపడవద్దు. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా శిష్యులకు చెప్పి, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వల్ల మీకు చాలా మేలు. ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఒక్కసారి అందరిని తాకడం సాధ్యం కాదు. కానీ మహిమా శరీరం యేసుక్రీస్తు పొందామన్నమాట. మహిమా శరీరం కలిగిన యేసుక్రీస్తుకు ఒక్క నిమిషంలో వేలాది, లక్షలాది, కోట్లాది ప్రజలు కూడా ఒక్క సెకండ్ అవసరం లేదు. దానికి ముందు కూడా తాకవచ్చు అనమాట. అంత శక్తి గల దేవుడుగా మనం దేవుడు ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఆరాధిస్తాం. ఆ గొప్ప దేవుడు మనలో ఇచ్చిన స్తోత్రం. కాబట్టి నా ద్వారా, మీ ద్వారా ప్రభు తన పనులు, తన కార్యాలు, తన పరిచర్య కొనసాగిస్తున్నాక అంటే ప్రభు పరిచర్య అనమాట. మన ద్వారా ప్రభు తన పరిచర్య చేస్తారు. మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్య చేస్తాడనమాట. అంటే నిజమైన పరిచర్య అదనమాట. దేవుని పరిచర్య అంటే దేవుని పరిచర్య. ఇప్పుడు మనం దానికి పాత్రగా దేవుడు వాడుతున్నాం అంతే. మనల్ని పాత్రగా వాడుతున్నాం అంతే. కాబట్టి ఇప్పుడు దేవుని పరిచర్య పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ దేవుడుతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడు, మనల్ని వాడతాయి అనమాట అంతే. కాబట్టి దాని కొరకు దేవుడు మనల్ని పిలిచాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిని అభిషేకించి బెల్లంగా వాడినాక ఇంకా ఈ విషయంలో కూడా వారు గొప్ప పరిచర్య చేస్తారు, వీరు చిన్న పరిచర్య చేస్తారని కూడా మనం ఎలాగో చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా పరిచర్య చేస్తున్నప్పుడు వారు గొప్ప పరిచర్య చేస్తారు, వీరు చిన్న పరిచర్య చేయడానికి ఎలాగ చెప్తారు. ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని వాడుతుంది. స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అది మన చూపులు మన అలాగే చెప్తున్నారు కానీ దేవుడు చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిను తన చిత్తానుసరం వాడుకోవాలని కోరుతుంది. కాబట్టి నందరి ద్వారా గొప్ప పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనాక అంతే. అంటే దానికి అర్థం ప్రతి అవయవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుతారు. వాడినాక అంతే. ప్రతి అవయవాన్ని, ప్రతి ఒక్క విశ్వాసాన్ని, ప్రతి ఒక్క దేవుని బిడ్డలను తను అభిషేకించి వాడినాక అంతే. అదే అదే దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి అవయవాలు పనిచేయాలి, ప్రతి అవయవాలు వాడబడాలి. అప్పుడు మాత్రమే హెల్తీ ఉండడానికి అవకాశం. ఒక్క అవయవం మాత్రం వాడబడి ఉంటే మిగిలిన అవయవం పారలేస్తూ ఉంటే ఏం మేలు? ఒకసారి మనం ఆలోచించండి. నీ శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఒక్క అవయవం మాత్రం పనిచేస్తుంది, మిగిలిన అవయవాలంతా కూడా పని చేయకుండా ఉండే పరిస్థితి ఏమాత్రం. స్తోత్రం. ముందుకు వెళ్ళలే. ఇప్పుడు దేవుని చిత్తం అనేది ప్రతి అవయవాలను దేవుడు అభిషేకించి దేవుడు వాడతారు. ఒకటి ప్రతి ఒక్కరు బాధపడతాయి అనమాట. స్తోత్రం. ఒకటి దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడే అవసరం లేదు. కొందరిని మాత్రం ఎక్కువ దేవుడు వాడుతున్నారని బాధపడే అవసరం లేదు. నిన్ను కూడా దేవుడు వాడతారు. నేను సమర్పించాను, నన్ను కూడా వాడుకము. అవైలబుల్గా ఉండాలన్నమాట. లోబడడం నేర్చుకోవాలన్నమాట. దేవుడు మాట్లాడతారు. ఎవరైతే ప్రభువుకు లోబడతారో, పరిశుద్ధాత్మకు లోబడతారో వారిని హోలీ స్పిరిట్ ఎక్కువ వాడతాయి అనమాట. అదే డిఫరెంట్ వస్తుంది. కొందరు తక్కువ వాడబడుతుంది, కొందరు ఎక్కువ వాడబడుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మకు లోబడతారో వారిని దేవుడు ఎక్కువ వాడతారు. కాబట్టి పాత్రని బట్టి కాదనమాట. అంటే పాత్ర అంటే దాని హైట్, వెడల్పు, పొడుగు, డిగ్రీ, చదువు అని కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మకు లోబడతారో చిన్న పిల్లలన్నా కూడా దేవుడు వాడతారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అని కూడా దేవుడు వాడతారు. కానీ ఒక శరీరం కావాలి, ప్రభువుకు శరీరం కావాలన్నమాట, మనల్ని కావాలన్నమాట. ఒకటి ప్రియులారా, మనం పూర్తి ప్రభు చేతుల్లో మనకు ఇస్తాం. ప్రభు మనకు పూర్తి ఇచ్చేస్తాం. ఆఖరికి తన ప్రాణం కూడా పెట్టేస్తాం. దానికంటే ప్రభువుకు ఇవ్వడానికి ఏమి లేదనమాట. తండ్రి కూడా మనం చూస్తుంటే పూర్తి ఇచ్చేస్తాం. తన ప్రియకుమారుని ఇచ్చేస్తాం. ప్రియకుమారు కూడా తన ప్రాణం చేశాను, రక్తం గారు చేశారు.
దానికంటే ప్రభుకు ఏమీ లేదు ఇవ్వడానికి. కాబట్టి ఆ సమర్పణ ముందు మనం కూడా సమర్పిస్తాం. ప్రభు నేను కూడా పూర్తిగా నన్ను ప్రభు మీకు ఇస్తాను. ఇంతమంది చెప్తారు నన్ను పూర్తిగా అలాంటి పూర్తిగా ప్రియుల సమర్పిస్తా. పూర్తిగా సమర్పించిన వారు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ప్రభుకు తెలుసు. వారిని అభిషేకించి వారిని దేవుడు పూర్తిగా తన రాజ్య వ్యాప్తి కొరకు, సంఘక్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, అపవాదికి వ్యతిరేకంగా, శాప్తానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మను అభిషేకించి బలంగా వాడతారన్నమాట. కాబట్టి మనం సమర్పిస్తాం. మన నోరందులో ఫలించినాక దేవుడు కృప అనుగ్రహించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ ప్రేమ కలిగిందండి. వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటలు బట్టి స్తుతిస్తున్నాం. బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించుము తండ్రి. ప్రభు మీరు మాలో ఇచ్చినట్టు వందనాలు. సాతానుకు చేయి నుండి విడిపించి మీ బలమైన చేతులు మేమందరూ ఉండినట్టు, ఎత్తి ఉండినట్టు తండ్రి మాతో కృప చూపిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్య సహవాసం ప్రభు మీరు నిత్య సహవాసం వరకు నిత్య దేవా మీరు మాలో ఇచ్చినట్టు సుదేశనం తండ్రి. ప్రభు మీ నిత్య సహవాసం మేము అందరూ కోరుతుంది. ప్రభు మీరు స్థిరంగా ఉండాలి తండ్రి. మీ సహవాసం మీతో మీ తాకదల మాకు అవసరం తండ్రి. మీ స్వరం మాకు అవసరం తండ్రి. మీ ప్రశంస మాకు అవసరం ఎల్లప్పుడు. ప్రభు మీ ప్రశంస మీ సహవాసం మా గొప్ప చేసే మేము అందరూ కోరుతున్నాం తండ్రి. ప్రభు మీ రక్తం ద్వారా మీరు కడుగుతున్నా మార్మ ప్రాణచర్య మీరే ప్రభావం చేయముతండి. మా వాక్యం విన్న వారిని బట్టి స్తోత్రం. వారి ప్రాణంలో ఇచ్చిన గాయాలు దివాధిపతి స్వస్థపరచునండి. సత్యానికి అబద్ధాల నుండి సత్యం ద్వారా విడిపించునండి తండ్రి. ప్రభా మా కొరకు తండ్రి పరలో నుండి దిగి వచ్చినట్టు వందనాలు. మా కొరకు పుట్టిన మీకు వందనాలు. పరిశుద్ధాత్మలైన తండ్రి మీకు ఉద్దేశం నెరవేర్చబడినట్టు సుదేశం మమ్మల్ని మీ సొత్తుగా మార్చినట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రేసినట్టు వందనాలు తండ్రి. ఇలాగ తండ్రి మీ రెండవ రాకడని బట్టి కూడా శుధిస్తున్నాం. ప్రభు మీ రెండవ రాకడలు ఎత్తపడ్డ గుంబిల్లో మేమందరం ఉండాలని ఆశపడుతున్నాం. సహాయం ఏమవుతండి. ఇలాగే తండ్రి మీ ముందు దేశంలో దూరంలో ఫలించినాక అదనేమో చేస్తుంది. ప్రతి ఒక్కరు అధ్యయంగా ఫలించినాక అలాగే తండ్రి మీ నామం తండ్రి మా రాష్ట్రం దేశంలో మహిమపరచబడినాక ప్రత్యేకం ప్రార్థనిస్తుంది. మహిమ కన్నద మీకు అభయిస్తున్న యేసు నామంలో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమె నాన్న వేసే మీకు ఆరాధన తండ్రి మీకు వందనాలు. దేవానికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మనం